This conference will now be recorded. చూడండి ఇవాటి క్లాస్ లో మీకు అప్లైడ్ లైఫ్ మెథడ్స్ గా ప్రూవ్ చేస్తున్నాను. ఇదివరకు మీకు అప్లైడ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, అప్లైడ్ లైఫ్ సైకిల్ లో ఏమేం మెథడ్స్ ఉన్నాయి, ఏ మెథడ్ ని ఎవరు కాల్ చేస్తారు, ఎప్పుడు కాల్ చేస్తారు, ఎన్నిసార్లు కాల్ చేస్తారు అని చెప్పాను. ఈ రోజు ఆ రోజు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మొత్తాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయబోతున్నాను. అంటే ఎలా అంటే బై రైటింగ్ ప్రోగ్రామ్. సో చెప్పండి, జస్ట్ ఫర్ రివిజన్ పర్పస్ అప్లైడ్ లైఫ్ సైకిల్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఫస్ట్ మెథడ్ ఏంటి? init method. సెకండ్ మెథడ్ ఏంటి? Start method. Stop method. Fourth method ఏంటి? Destroy. సో ఈ 4 మెథడ్స్ కూడా ఏ క్లాస్ లో? These are 4 methods are present in applet class. Applet class is present in Java.applet package. Applet package. applet package. Not package. Right. Listen here. Init method ని ఎవరు కాల్ చేస్తారు? Browser or sandbox. Okay. ఎప్పుడు కాల్ చేస్తారు? ఓపెన్ చేసిన వెంటనే. ఎన్నిసార్లు కాల్ అయింది? only one time. ఓన్లీ వన్ టైం. ఓకేనా? రైట్. నెక్స్ట్, బ్రౌజర్ ఇనిట్ మెథడ్ ని కాల్ చేసిన వెంటనే ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది? స్టార్ట్ మెథడ్. ఆఫ్టర్ కాలింగ్ init method. browser immediately calls Start method. stop method. మనం చెప్పాము, మనం చెప్పకుండా అదే కాల్ చేస్తుందా? ఆటోమేటిక్ కాల్ చేస్తుంది. అలానే ఇంకెప్పుడు కాల్ అయింది? వెన్ రీవిజిట్ అప్లెట్ రీవిజిట్ చేయడం అంటే బ్రౌజర్ ని మినిమైజ్ చేసి అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్రౌజర్ ని మాక్సిమైజ్ చేసిన ప్రతిసారి స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. ఓకేనా? అంటే స్టార్ట్ మెథడ్ కాల్ అవ్వడానికి 2 సిచ్యువేషన్స్, కేస్ 1, కేస్ 2. ఇనిట్ మెథడ్ కాల్ అయిన వెంటనే ఇమీడియట్ గా ఇనిట్ మెథడ్ కాల్ అయింది. అలానే ఎప్పుడైతే యూజర్ బ్రౌజర్ ని మాక్సిమైజ్ చేస్తాడో అప్పుడు స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. మరి స్టార్ట్ మెథడ్ ఎప్పుడు కాల్ అయింది? బ్రౌజర్ ఆర్ శాండ్ బాక్స్ ని మినిమైజ్ చేసినప్పుడు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మాక్సిమైజ్ చేస్తేనేమో స్టార్ట్ మెథడ్ కాల్ అయింది, మినిమైజ్ చేస్తేనేమో స్టాప్ మెథడ్ కాల్ అయింది. అంటే ఈ 2 మెథడ్స్ రిపీటెడ్ గా కాల్ అయింది. స్టార్ట్ అండ్ స్టాప్ ఆర్ కాల్డ్ రిపీటెడ్. multiple times. Stop are called repeatedly. So very easy గా చెప్తున్నా అండి. డిస్ట్రాయ్ మెథడ్ Browser ni close చేసిన ఎన్నిసార్లు? only one time. ఓకేనా? లిజన్ హియర్. ఇక్కడ డిస్ట్రాయ్ మెథడ్ ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం కుదరదు. ఎందుకంటే బ్రౌజర్ ని ఆ శాండ్ బాక్స్ ని క్లోజ్ చేస్తే మీకు ఏమైనా కనిపిస్తుందా? నో. కాబట్టి దీన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం కుదరదు. కానీ మిగతా 3 మెథడ్స్ ని మీరు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు ఈ 3 మెథడ్స్ కి నేను లాజిక్ ని రాద్దాం అనుకుంటున్నాం. ఈ 3 మెథడ్స్ కి ఇనిట్, స్టార్ట్, స్టాప్ కి. మరి 3 యూజర్ డిఫైన్డ్ మెథడ్స్, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్? Predefined. ఏ క్లాస్ లో ఉన్నాయి?
applet class. applet class predefined user Predefined. సమ్ జావా వాళ్ళు తయారు చేసిన applet క్లాస్ లో ఉన్న init మెథడ్, స్టార్ట్ మెథడ్, స్టాప్ మెథడ్ నేను లాజిక్ రాద్దాం అనుకుంటున్నా. అంటే ఆ 3 మెథడ్స్ ని క్లాస్ రాసి ఆ క్లాస్ లో ఓవర్ రైడ్ చేద్దాం అనుకుంటున్నా. మన క్లాస్ applet క్లాస్ ఏమై ఉండాలి? సబ్ క్లాస్ అయి ఉండాలి. ఓకేనా? రైట్. చూడండి, ఎడిట్ ప్లస్ ఓపెన్ చేయండి. I agree. File, new, others, Java. Public class life. Class name in this one. Life. Extends. Applet, not applets. There is no class with the name applets. Class name is applet. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా. నా ప్రోగ్రామ్ లో నేను applet క్లాస్ యూజ్ చేస్తున్నా కాబట్టి applet dot star. So applet is a predefined class present in applet package. Here I am using applet class as the super class for our class. So we need to import applet package. నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ ఎంఎస్ అంటే ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుంటున్నా. దాని పేరేంటి? ఎంఎస్సి. ఓకేనా? ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ ఇనిట్. సో ఈ ఎంఎస్సి లోకి నేను ఏం స్టోర్ చేస్తున్నా అంటే ఇనిట్ అనే మెసేజ్ డిస్ప్లే చేశాను. అంటే ఇక్కడ నాకు ఈజీగా ఉండడం కోసం ఎంఎస్సి డేటా టైప్ ఏంటి? ఎంఎస్సి డేటా టైప్ స్ట్రింగ్. అంటే అందులో ఏం స్టోర్ అయితే స్ట్రింగ్స్ కదా స్టోర్ అయ్యేది. ఇనిట్ మెథడ్ కాల్ అయింది అనేది ఈజీగా అర్థం కావడం కోసం ఇనిట్ మెథడ్ ని కాల్ అయితే ఎంఎస్జి లో ఏ మెసేజ్ తీసుకెళ్లి డిస్ప్లే చేసి స్టోర్ చేసాం? ఇనిట్. ఓకేనా? ఇనిట్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ స్టార్ట్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఎంఎస్జి ఈక్వల్ టు ఎంఎస్జి ప్లస్ స్టార్ట్. 2 స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ రాస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? కన్కాటినేషన్. పబ్లిక్ వాయిడ్ స్టాప్. ఎంఎస్జి ఈక్వల్ టు ఎంఎస్జి ప్లస్ స్టాప్. ఓకే ఫైన్. ఈ మెథడ్స్ కాల్ అయితే ఇందులో లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. కానీ శాండ్ బాక్స్ మీద డిస్ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా ఇందులో రాయాలి లాజిక్. మనం పెయింట్ మెథడ్ లోనే పబ్లిక్ వైడ్ పెయింట్ గ్రాఫిక్స్ క్లోజ్. డిస్ప్లే చేయాలంటే వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? drawstring msg g.drawstring msg comma some 10 comma మరి గ్రాఫిక్స్ క్లాస్ మన ప్రోగ్రామ్ లో యూస్ చేసుకున్నాం కాబట్టి గ్రాఫిక్స్ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉన్న ప్యాకేజ్? AWT ప్యాకేజ్ పుట్ చేసుకుంటాం. AWT స్టార్ java.awt స్టార్. ఇప్పుడు ఇది జావా కోడ్. ఈ జావా కోడ్ ని కంపైల్ చేస్తే ఏం చేసినట్లయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేనేం సేవ్ చేయాలి? life.java. ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అయింది కదా?
అంటే లైఫ్ డాట్ క్లాస్ జనరేట్ అయింది. ఇప్పుడు ఈ లైఫ్ డాట్ క్లాస్ ని HTML వెబ్ పేజ్ కి అటాచ్ చేయాలి కదా. సో అటాచ్ అంటే HTML కోడ్ రాయాలి. HTML కోడ్ ని కూడా నేను సేమ్ జావా ప్రోగ్రామ్ లోనే రాద్దాం అనుకుంటున్నా. ఓకేనా, మీకు ఏం ప్రాబ్లం లేదు కదా. చూడండి, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హియర్. చూడండి, నేను డిస్టర్బెన్స్ వస్తుందండి. చూడండి, నేను ఒక జావా ప్రోగ్రామ్ రాశాను. ఈ జావా ప్రోగ్రామ్ ని లైఫ్ డాట్ జావా అని సేవ్ చేస్తాను. దీన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ చేస్తే నాకు ఏం జనరేట్ అయింది? లైఫ్ డాట్ క్లాస్ జనరేట్ అయింది. ఆ లైఫ్ డాట్ క్లాస్ లో బైట్ కోడ్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ ని నేను HTML డాక్యుమెంట్ కి లింక్ చేయాలి కదా, అంటే HTML కోడ్ రాయాలి కదా. నేను లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పానంటే HTML ప్రోగ్రామ్ ని సపరేట్ గా రాయొచ్చు, జావా ప్రోగ్రామ్ లో కూడా రాయొచ్చు అని చెప్పాను. నేను సపరేట్ గా రాయకుండా జావా ప్రోగ్రామ్ లోనే రాయాలనుకుంటే ఎందులో రాయాలి? కామెంట్స్ లో రాయాలి. కామెంట్స్ లో రాయాలి. applet code equal to life dot class బయట కోడ్ కదా height equal to height equal to 500 double 300 width equal to 300 equal to 300 applet tag star slash. సో ఇది అందరికీ నిన్న చెప్పాను కదండి, ఏంటిది? ఇది స్టార్ స్లాష్, అందులో రాస్తుంది ఏంటి? కామెంట్. నేను ఇక్కడ applet tag రాశాను. applet tag కి 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి కోడ్, ఇంకోటి హైట్, ఇంకోటి విడ్త్. కోడ్ అట్రిబ్యూట్ వాల్యూ కింద ఏం తీసుకుంటాం? బైట్ కోడ్ ఉన్న ఫైల్ నేమ్. బైట్ కోడ్ లైఫ్ డాట్ క్లాస్ లోనే కదా ఉండేది. లైఫ్ డాట్ క్లాస్ రైట్. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. applets అనే ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నా. లైఫ్ డాట్ జావా. కంపైల్ చేయాలని, ఎగ్జిక్యూట్ చేయాలని దేన్ని ఓపెన్ చేయాలి? కమాండ్ ప్రాంప్ట్. ఎక్కడి నుంచో డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, ఒక్కసారి చూడండి. సో ఏ డ్రైవ్? ఎఫ్ డ్రైవ్, సిడి, ఓ జావా 2020. ఓకే, సిడి applets. సో కంపైల్ చేయాలంటే ఎలా కంపైల్ చేస్తాం? జావా సి పేరేంటి? లైఫ్ డాట్ జావా. next Julia life dot java right. What disturbance? చాలా క్లారిటీగా, అద్భుతంగా, ఈజీ వేలో చెప్తున్నాను. కాస్త సౌండ్ రాకపోతే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. నుంచి వస్తున్నాను డిస్టర్బెన్స్. హలో హలో, ఒక్కసారి వెరిఫై చేసుకోండి. నేను ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి,
applet viewer, రైట్ applet viewer life dot java అని టైప్ చేసి ఎంటర్ కొట్టే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? applet viewer ఇన్వాల్వ్ అయింది. applet viewer, applet viewer ఇన్వాల్వ్ అయింది. ఏ ఫైల్కి వెళ్ళింది? లైవ్ డాట్ జావా కోసం వెళ్ళింది. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? లైవ్ డాట్ జావాకి వెళ్ళింది. దాని applet viewer కి టూల్ కి తెలిసిన ట్యాగ్ ఏంటి? ఓన్లీ applet ట్యాగ్. applet ట్యాగ్ లోకి వెళ్ళింది. ఒక శాండ్ బాక్స్ క్రియేట్ అయింది. ఎంత సైజ్ తో? 300 తో క్రియేట్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే శాండ్ బాక్స్ ఓపెన్ అయిందో చూడండి, చూడండి ఫస్ట్ స్ట్రింగ్ ఎంఎస్జి అంటే ఏమైంది? ఒక మెమరీ లొకేషన్ స్ట్రింగ్ మెమరీ క్రియేట్ అయింది. ఎంఎస్జి దీని పేరు. స్ట్రింగ్ మెమరీ క్రియేట్ అయింది. సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, ఫాంట్ సైజ్ లిటిల్ బిట్. స్ట్రింగ్ మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే శాండ్ బాక్స్ ఓపెన్ అయిందో అప్పుడు ఆబ్వియస్ గా ఏది కాల్ అయింది? శాండ్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే ఇనిట్ మెథడ్ కాల్ అయింది. శాండ్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే ఏది కాల్ అయింది? ఇనిట్ మెథడ్ కాల్ అయింది. ఇనిట్ మెథడ్ లో ఏముంది లాజిక్? MSG ఈక్వల్ టు ఇనిట్ అని ఉంది. అంటే యాక్చువల్ గా లిసన్ హియర్ ఇక్కడ స్ట్రింగ్ ఎంఎస్జి అన్నారు. హలో, స్ట్రింగ్ ఎంఎస్జి అన్నారు కానీ అందులో ఏమైనా వాల్యూ అసైన్ చేశారా? ఏం అసైన్ చేయలేదు. ఒకవేళ మీరు ఎలాంటి వాల్యూని అసైన్ చేయకపోతే ఏం స్టోర్ అయితే అంటే నల్ స్టోర్ అయితే నల్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి అమ్మా, ఒక ఆబ్జెక్ట్ లో ఎప్పుడైనా సరే మీరు ఏం అసైన్ చేయకపోతే నల్ స్టోర్ అయితే. ఓకేనా? రైట్. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అన్నమాట. ఫస్ట్ చెప్పండి. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ ఒక్క లైన్ స్ట్రింగ్ ఎంఎస్జి అంటే ఏమైంది? ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ అయింది. దాని పేరేంటి? ఎంఎస్జి. అందులో ఏం స్టోర్ అయింది? డిఫాల్ట్ గా నల్ స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే applet viewer live dot java అని ఎంటర్ కొట్టాను అప్పుడు శాండ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. శాండ్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే ఆటోమేటిక్ ఏ మెథడ్ కాల్ అయింది? శాండ్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే ఇనిట్ మెథడ్ కాల్ అయ్యి ఇక్కడ ఏముంది? ఎంఎస్జి ఈక్వల్ టు ఇనిట్ అని ఉంది. అంటే అప్పుడు ఏమైతుంది? నల్ ఓవర్ రైడ్ అయ్యి ఈ ప్లేస్ లోకి ఏమొస్తుంది? నల్ ఓవర్ రైడ్ అయ్యి ఇనిట్ అనే మెసేజ్ వస్తుంది. ఇనిట్ అనేది డబుల్ కోట్స్ లో రాశాను. అక్కడ డబుల్ కోట్స్ లో రాశానంటే అది స్ట్రింగ్ అన్నట్టే కదా. సో ఎంఎస్జి లో వచ్చి ఇనిట్ స్టోర్ అయింది. మరి ఇనిట్ మెథడ్ కాల్ అయిన వెంటనే ఆటోమేటిక్ ఏ మెథడ్ కాల్ అయిందని చెప్పాను? స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. స్టార్ట్ మెథడ్ కాల్ అయ్యి ఇక్కడ ఏముంది? ఎంఎస్జి లో ఏముంది? ఇనిట్ ప్లస్ స్టార్ట్. ఏమైంది? ఇనిట్ స్టార్ట్
init start అది వెళ్ళి ఎందులో స్టోర్ అయితే MSG లో స్టోర్ అయితే ఇనిట్ MSG ఓవర్ లో రైడ్ స్టోర్ అయ్యి అయితే ఆబ్వియస్ గా ఇనిట్ ఓవర్ రైడ్ అయిపోయి దాని ప్లేస్ లోకి ఏమొస్తుంది అంటే init ఇనిట్ start స్టార్ట్ అని వస్తుంది. ఇనిట్ స్టార్ట్ అని వస్తుంది. అర్థమైందా అండి? క్లియరా? yes sir రైట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. స్ట్రింగ్ ఎస్ అంటే ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ అయింది, అందులో నల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు applet viewer live డాట్ జావా అని ఎంటర్ కొడతారో అప్పుడు శాండ్ బాక్స్ ఓపెన్ అయింది. శాండ్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఆల్రెడీ చెప్పాను ఇనిట్ మెథడ్ కాల్ అయింది. ఇనిట్ మెథడ్ కాల్ అయ్యి MSG లోకి వెళ్ళి నల్ ఓవర్ రైడ్ అయ్యి ఏం స్టోర్ అయిందంటే ఇనిట్ అని స్టోర్ అయింది. ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం ఇనిట్ మెథడ్ కాల్ అయిన వెంటనే స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. స్టార్ట్ మెథడ్ కాల్ అయ్యి MSG లో ఇనిట్ ఉంది, ఇనిట్ ప్లస్ స్టార్ట్ ఇనిట్ స్టార్ట్ అయింది. MSG లో ఉన్న ఇనిట్ ఓవర్ రైడ్ అయ్యి ఇనిట్ స్టార్ట్ అని స్టోర్ అయింది. init start అయితే లాస్ట్ మీకు ఎదువరకు ఏం చెప్పానంటే ఇనిట్ మెథడ్ కాల్ అయిన స్టార్ట్ మెథడ్ కాల్ అయిన వెంటనే ఏ మెథడ్ కాల్ అయిందని చెప్పాను? పెయింట్ మెథడ్ కాల్ అయిందని చెప్పాను. పెయింట్ మెథడ్ స్టార్ట్ మెథడ్ కాల్ అయిన వెంటనే ఆటోమేటిక్ ఏ మెథడ్ కాల్ అయింది? paint method పెయింట్ మెథడ్ అంటే ఇప్పుడు పెయింట్ మెథడ్ కాల్ అయింది. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. పెయింట్ మెథడ్ ఈస్ కాల్డ్ ఆఫ్టర్ విచ్ మెథడ్? start method స్టార్ట్ మెథడ్. రైట్. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏ మెథడ్ కాల్ అయింది? Paint పెయింట్ method. మెథడ్ కాల్ అయింది. పెయింట్ మెథడ్ కాల్ అయ్యి g.dotString MSG లో ఏముంది? ఇనిట్ MSG లో స్టార్ట్ ఇనిట్ స్టార్ట్. అంటే ఇప్పుడు శాండ్ బాక్స్ మీద మీకు ఏం కనిపిస్తుంది? ఇనిట్ స్టార్ట్ ఇనిట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేశారంటే శాండ్ బాక్స్ ని మినిమైజ్ చేశారు. మినిమైజ్ చేయగానే ఏ మెథడ్ కాల్ అయింది? స్టాప్ మెథడ్ స్టాప్ మెథడ్ కాల్ అయింది. MSG లో ఏముంది? MSG ఈక్వల్ టు MSG ప్లస్ స్టాప్ అని ఉంది. స్టాప్ మెథడ్ కాల్ అయింది. స్టాప్ మెథడ్ లో ఏముంది? init start override అయ్యి ఇప్పుడు MSG లో ఇనిట్ స్టార్ట్ అని ఉంది. ఇనిట్ స్టార్ట్ ప్లస్ స్టాప్ ఏమైంది? MSG లో ఏముందండి? init స్టార్ట్ start అని ఉంది. అంటే ఇక్కడ ఇనిట్ స్టార్ట్ ప్లస్ స్టాప్ ఏమైంది? init start స్టాప్ అంటే ఇది ఓవర్ రైడ్ అయింది. ఇది ఓవర్ రైడ్ అయిపోయి ఈ ప్లేస్ కి ఏమొస్తుంది? init start stop ఇనిట్ స్టార్ట్ స్టాప్ ఇనిట్ స్టార్ట్ స్టాప్. కానీ ఇది మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా. కనిపించాలంటే బ్రౌజర్ ని ఆ శాండ్ బాక్స్ ఏం చేయాలి? మనం మాక్సిమైజ్ చేయాలి కదా. సో ఎప్పుడైతే మీరు మాక్సిమైజ్ చేస్తారో మాక్సిమైజ్ చేయగానే ఏ మెథడ్ కాల్ అయింది? ఆటోమేటిక్ గా స్టార్ట్ మెథడ్ స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. స్టార్ట్ మెథడ్ కాల్ అయ్యి MSG లో ఏముంది? ఇనిట్ start stop ఇనిట్ స్టార్ట్ స్టాప్ ప్లస్ స్టార్ట్ ఏమైంది? init start stop start ఆబ్వియస్ గా అంటే ఇప్పుడు ఇది ఓవర్ రైడ్ అయిపోయి ఇనిట్ start స్టార్ట్ stop start అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ఏ మెథడ్ కాల్ అయింది? స్టార్ట్ మెథడ్ కాల్ అయిన వెంటనే పెయింట్ మెథడ్ paint method పెయింట్ కాల్ అయింది. పెయింట్ మెథడ్ కాల్ అయ్యి మీకు శాండ్ బాక్స్ మీద ఏం డిస్ప్లే? MSG లో ఏముంది? init start అని డిస్ప్లే అయింది. అర్థమైందా అండి? yes sir రైట్. సో ఇప్పుడు ఇది కనుక మీకు అర్థమైతే నేను ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తా, మీకు క్లారిటీ ఉంటుంది. చెప్తారా? జస్ట్ నేను చెప్పను, ఇక మీరే చెప్పండి. మీకు అర్థమైందా లేదో తెలుసుకోవడం కోసం చెప్పండి. రెడీ? ఎగ్జిక్యూషన్ మీరే చెప్పాలి. ఇప్పుడు ఒకళ్ళు చెప్పండి, ఎవరో ఒకళ్ళు. ఫస్ట్ స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ స్ట్రింగ్ MSG అన్న అంటే ఏం క్రియేట్ అయింది? స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ అయింది, దాని పేరు MSG సార్.
అందులో నేను ఏమైనా వాల్యూని అసైన్ చేశానా? No, చేయలే కాబట్టి నల్ స్టోర్ అయి ఉంటుంది, డిఫాల్ట్ గా Null నల్ ఉంటుంది. నల్ స్టోర్ అయి ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఆప్లెట్ వ్యూవర్ లైఫ్ డాట్ జావా అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే శాండ్ బాక్స్ ఓపెన్ అయింది. శాండ్ బాక్స్ ఓపెన్ అయింది. శాండ్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే ఏ మెథడ్ ఆటోమేటిక్ గా కాల్ అయింది? init ఇనిట్ method. మెథడ్ కాల్ అయితే రైట్. ఇనిట్ మెథడ్ కాల్ అయింది. కాల్ అయ్యి ఎంఎస్సి లోకి వెళ్ళి ఏం స్టోర్ అయింది? ఇనిట్ Init. ఇనిట్ స్టోరేజ్ నల్ ఓవర్ రైడ్ అయ్యి ఇనిట్ నల్ ఓవర్ రైడ్ అయ్యి ఇనిట్ Init. ఇనిట్ వస్తుంది. ఇనిట్. ఓకేనా? మరి ఇనిట్ మెథడ్ కాల్ అయిన వెంటనే ఏ మెథడ్ కాల్ అయింది? స్టార్ట్ మెథడ్. స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. స్టార్ట్ మెథడ్ లో లాజిక్ ఉంది. స్టార్టింగ్ ఆఫ్ ది స్టార్ట్ మెథడ్, ఎండింగ్ ఆఫ్ ది స్టార్ట్ మెథడ్. ఎంఎస్జి ప్లస్ స్టార్ట్ అంటే ఎంఎస్జి ఎంత? ఇనిట్ ఇనిట్ స్టార్ట్ ఇనిట్ ప్లస్ Start. స్టార్ట్. ఇనిట్ ప్లస్ స్టార్ట్ ఇనిట్ ప్లస్ స్టార్ట్ ఏమైంది? Init ఇనిట్ స్టార్ట్. start. అది ఎందులో స్టోర్ అయింది? MSG లో. ఇనిట్ ఓవర్ రైడ్ MSG అయ్యి లో స్టోర్ అయింది. ఇనిట్ ఓవర్ రైడ్ అయ్యి ఇనిట్ స్టార్ట్ ఇనిట్ స్టార్ట్ స్టార్ట్. మరి స్టార్ట్ మెథడ్ కాల్ అయిన వెంటనే ఏది కాల్ అయింది? Paint method. పెయింట్ మెథడ్ పెయింట్ మెథడ్ కాల్ అయ్యి మీకు శాండ్ బాక్స్ మీద ఏం డిస్ప్లే అయింది? ఇనిట్ ఇనిట్ Start. అంటే ఇప్పుడు శాండ్ బాక్స్ మీద ఇనిట్ స్టార్ట్ అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మినిమైజ్ చేసా. ఇంకా అక్కడ చూపించట్లేదు పెయింట్ లో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మినిమైజ్ చేసా. ఏ మెథడ్ కాల్ అయింది? Stop స్టాప్ method. మెథడ్ స్టాప్ మెథడ్ కాల్ అయింది. స్టాప్ మెథడ్ లో లాజిక్ ఏముంది? ఎంఎస్జి ఈక్వల్ టు ఎంఎస్జి ప్లస్ స్టాప్ అని ఉంది. ఎంఎస్జి లో ఆల్రెడీ ఉంది ఏముంది? ఇనిట్ Init స్టార్ట్ start. స్టార్ట్ స్టాప్ అంటే ఇనిట్ స్టార్ట్ ప్లస్ స్టాప్ ఏమైంది? ఇనిట్ స్టార్ట్ స్టాప్ అంటే ఇప్పుడు ఎంఎస్జి లోకి ఇనిట్ స్టార్ట్ ఓవర్ రైడ్ అయ్యి ఇనిట్ స్టార్ట్ Init స్టాప్ start. వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చేసా? శాండ్ బాక్స్ ని మాక్సిమైజ్ చేశా. మాక్సిమైజ్ చేయగానే ఏ మెథడ్ కాల్ అయింది? Start method. స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. స్టార్ట్ మెథడ్ కాల్ అయ్యి ఎంఎస్జి ఈక్వల్ టు ఎంఎస్జి ప్లస్ స్టార్ట్ అని ఉంది. ఎంఎస్జి లో ఏముంది? ఇనిట్ స్టార్ట్ Init స్టాప్ start. ఇనిట్ స్టార్ట్ స్టాప్ ఇనిట్ స్టార్ట్ Init start stop. ఇనిట్ స్టార్ట్ స్టాప్ అని ఉంది. అంతేనా? Yes sir. ఇనిట్ స్టార్ట్ స్టాప్ అని ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసా? మరి స్టార్ట్ మెథడ్ కాల్ అయిన వెంటనే కాల్ అయింది? Paint method. పెయింట్ మెథడ్ పెయింట్ మెథడ్ కాల్ అయ్యి మీకు స్క్రీన్ మీద శాండ్ బాక్స్ మీద ఏం డిస్ప్లే అయింది? ఇనిట్ స్టార్ట్ Init స్టాప్ start. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ ఏం లేకుండా డైరెక్ట్ గా అవుట్పుట్ చెప్పండి. మీకు బ్రౌజర్ కనిపిస్తుందా? శాండ్ బాక్స్ కనిపిస్తుందా ఇప్పుడు? Yes sir. అంటే నా హ్యాండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో. కనిపిస్తుందా? నో No సార్ sir. ఇప్పుడు మీకు ఇక్కడ అవుట్పుట్ ఏంటి? శాండ్ బాక్స్ మీద అవుట్పుట్ ఏమని డిస్ప్లే అయింది? ఇనిట్ Start stop start. స్టార్ట్ మొత్తం కాదండి. ఫస్ట్ ఇనిట్ స్టార్ట్ ఫస్ట్ ఇనిట్ ఉంటుంది చూడండి ఒక్క నిమిషం కూల్ ఇది చూడండి. ఇప్పుడు బ్రౌజర్ క్లోజ్ చేసి శాండ్ బాక్స్ క్లోజ్ చేసి ఉంది. ఫస్ట్ టైం ఓపెన్ చేశా. ఏం డిస్ప్లే అయింది? Init. ఇనిట్ స్టార్ట్ ఇనిట్ స్టార్ట్. ఓకేనా? సార్ అర్థమైందా అంటే నేను ఎగ్జిక్యూషన్ చెప్పకుండా డైరెక్ట్ గా అవుట్పుట్ చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని. అంతే. క్లోజ్ చేసింది ఇనిట్ స్టార్ట్ మినిమైజ్ చేసి మాక్సిమైజ్ చేసి ఇప్పుడు ఇనిట్ స్టార్ట్ స్టాప్ ఇనిట్ స్టార్ట్ స్టాప్ స్టార్ట్ మళ్ళీ స్టాప్ init start. వెరీ గుడ్. మళ్ళీ లాస్ట్ టైం ఇవో మినిమైజ్ చేసా మాక్సిమైజ్ చేసా. చెప్పండి. ఇనిట్ స్టార్ట్ స్టాప్ స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అర్థమైందా? ఎస్ సార్. దట్స్ ఇట్. Yes sir. చూడండి ఎంటర్ కొట్టాను. నో నీడ్ టు కన్ఫ్యూజన్.
ఏమైనా వచ్చింది కనిపిస్తుందా మెసేజ్ Sir. ఏమొచ్చింది ఇనిట్ స్టార్ట్ Init start. ఇప్పుడు నేను మినిమైజ్ చేశాను మ్యాక్సిమైజ్ చేశాను ఇనిట్ స్టార్ట్ స్టాప్ స్టార్ట్ Init, start, stop, start. రైట్ మళ్ళీ మినిమైజ్ చేశాను మ్యాక్సిమైజ్ చేశాను ఇనిట్ Init, start, stop, start. start, stop, start. మళ్ళీ కనుక నేను మినిమైజ్ చేసి మ్యాక్సిమైజ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూసి చెప్పండి ఇనిట్ స్టార్ట్ Start, stop, start, stop, start, stop, start. అంతే కదా ఓకే Yes, sir. వచ్చిందా సో Yes, sir. ఇప్పుడు ప్రాక్టికల్ ప్రూవ్ అయింది కదండి ఆప్లెట్ లైఫ్ సైకిల్ Yes, sir. దట్స్ ఇట్ ఇన్ కేస్ మిమ్మల్ని ఎగ్జామ్ లో కనుక ఇదిగోండి క్లోజ్ చేయగానే ఇక్కడ మెసేజ్ వచ్చింది చూసారా ఆప్లెట్ డిస్ట్రాయిడ్ అని కింద. Yes, sir. అంటే ఇప్పుడు దీన్ని బట్టి క్లోజ్ మెథడ్ ని కాల్ చేస్తే ఆ శాండ్ బాక్స్ క్లోజ్ బటన్ ని క్లిక్ చేస్తే డిస్ట్రాయ్ మెథడ్ కూడా కాల్ అయిందనే విషయం ప్రాక్టికల్ ప్రూవ్ అయిందా Yes, sir. రైట్ దట్స్ ఇట్ Sir. ఇది అబౌట్ ఆప్లెట్ లైఫ్ సైకిల్ ఇన్ కేస్ మిమ్మల్ని ఎగ్జామ్ లో ఆప్లెట్ లైఫ్ సైకిల్ గురించి అడిగితే చక్కగా ఆ స్టేట్స్ రాసి ఆ మెథడ్స్ గురించి రాసి ప్రోగ్రామ్ రాస్తే హ్యాపీ అండి ఓకే రైట్ ఇంకా మీకు ఆప్లెట్స్ లో ఓన్లీ 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి ఒక టాపిక్ ఇవాళ చెప్తాను ఇంకో టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఆప్లెట్స్ ఓవర్ అయిపోతుంది ఒక చిన్న క్వశ్చన్ అమ్మా అందరికి అర్థమైంది ఆప్లెట్ లైఫ్ సైకిల్ ఇంకా లో లెవెల్ వేరే ఉండదు రైట్ నెక్స్ట్ ఇది చాలా జాగ్రత్తగా వినండి వెరీ 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 అండ్ సో ఆన్ ఐఎంపి టాపిక్ ఏంటంటే పాసింగ్ పారామీటర్స్ టు ఆప్లెట్స్ what is the topic name Passing parameters to applets. పాసింగ్ పారామీటర్స్ టు ఆప్లెట్స్ ఒక చిన్న విషయం చెప్పండి మనం ఏ లాంగ్వేజ్ కి మధ్యలో కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం జావా లాంగ్వేజ్ కి HTML కి అంటే జావా ఆప్లెట్ ఇస్ జావా ప్రోగ్రామ్ స్మాల్ జావా ప్రోగ్రామ్ అంతేనా Yes, sir. అంటే జావాలో ఉన్న ఆప్లెట్ కి HTML కి మధ్యలో కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం am I right Yes, sir. Yes, sir. ఇప్పుడు నేను చెప్పే చాలా జాగ్రత్త వినండి పాసింగ్ పారామీటర్స్ టు ఆప్లెట్స్ పాసింగ్ అంటే Sending. పారామీటర్స్ అంటే పారామీటర్స్ ని పంపిస్తున్నాం టు ఆప్లెట్స్ కి పారామీటర్స్ ని పంపిస్తున్నాం అదే కదా మీనింగ్ ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి ఫస్ట్ ఎక్కడి నుంచి పంపిస్తాం ఎలా పంపిస్తాం am I right Yes, sir. Yes, sir. ఏముంది ఎక్కడి నుంచి పంపిస్తాం ఆప్లెట్ అంటే జావా ప్రోగ్రామ్ గా మరి జావా ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి పంపిస్తాం HTML నుంచి ఓకేనా we will pass parameters to applet is nothing but small Java program. applet we will pass parameters to applet from HTML web page HTML ఓకేనా ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ HTML నుంచి ఆప్లెట్ ప్రోగ్రామ్ కి పారామీటర్స్ ని ఎలా పంపిస్తాం అది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ సెకండ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే HTML నుంచి పారామీటర్స్ వచ్చినాయి కదా వాటిని జావాలోకి ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది సెకండ్ క్వశ్చన్ మార్క్ అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ డిస్టర్బెన్స్ లేదు కదండి ఒకసారి మళ్ళీ చెప్తున్నా జస్ట్ ఓన్లీ 1 minute పాసింగ్ పారామీటర్స్ టు ఆప్లెట్స్ పారామీటర్స్ ని పంపించాలి ఎక్కడికి పంపించాలి ఆప్లెట్ కి పంపించాలి ఎక్కడి నుంచి పంపించాలి HTML నుంచి పంపించాలి మన బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి HTML నుంచి ఆప్లెట్ కి పారామీటర్స్ ని ఎలా పంపిస్తాం అది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ సెకండ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ జావా ప్రోగ్రామ్
ఆ HTML లోకి వచ్చిన ఆప్లెట్ సంబంధం HTML కి వచ్చిన పారామీటర్స్ లో ఉన్న వాల్యూస్ ఎలా రికగ్నైజ్ చేసుకుంటది? మీకు ఒక అర్థం కావడం కోసం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ ఏవో వచ్చినాయి. అప్పుడు వైఫ్ ఉంది, వైఫ్ ఏం చేస్తాడు, హస్బెండ్ వాళ్ళ పుట్టింటికి పంపించాలి, బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కిస్తాడు. అర్థమైందా? ఆ పర్టికులర్ పర్సన్ ఏం చేస్తుంది, వాళ్ళ ఊరు వెళ్ళింది, అక్కడ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు, అమ్మాయి వాళ్ళ ఫాదర్ బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకుంటారు. అవునా కాదా? సో అంటే ఒకటేమో HTML అయితే ఇంకోటేమో జావా. ఓకేనా? HTML నుంచి పారామీటర్స్ ఎలా సెండ్ చేస్తాం, జావాలో ఆ పారామీటర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాం. ఫస్ట్ నేను ఏం చూస్తున్నా అంటే హౌ టు సెండ్ పారామీటర్స్ ఎక్కడ నుంచి, ఫ్రమ్ HTML టు applet. How to send parameters from HTML to applet. మీకు తెలుసు కదా అసలు పారామీటర్స్ అంటే ఏంటో తెలుసా అండి? సపోజ్ a = 10, అదొక పారామీటర్. a అనేది ఏంటి, పారామీటర్ నేమ్. 10 అనేది ఏంటి, పారామీటర్ వాల్యూ. ఇప్పటివరకు మీ జావా భాషలో వేరియబుల్స్ అని పిలుస్తున్నాం, లేకపోతే ఫీల్డ్స్ అని పిలుస్తున్నాం. HTML భాషలో ఏమని పిలవాలి, పారామీటర్స్ అని పిలవాలి. సో ఇదేంటి, a అనేది ఏంటి, పారామీటర్ నేమ్. 10 అనేది ఏంటి, వాల్యూ. సపోజ్ a = 10, b = 20. నాకు ఒక చిన్న డౌట్, ఆన్సర్ చేయండి. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్. 2 parameters. 2 parameters. 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒక పారామీటర్ నేమ్ ఏంటి, ఇంకో పారామీటర్ నేమ్ ఏంటి, ఏ అనే పారామీటర్ నేమ్ ఉన్న ఏ అనే పారామీటర్ వాల్యూ ఎంత, 10. b అనే పారామీటర్ వాల్యూ ఎంత, 20. అంటే ఇక్కడ దీన్ని బట్టి నీతి, ఎవ్రీ పారామీటర్ హ్యాస్ సమ్ నేమ్. అంతేనా? ఆ నేమ్ ఏమని పిలుస్తామంటే పారామీటర్ నేమ్ అని పిలుస్తాం. ఓకేనా? అలానే ఎవ్రీ పారామీటర్ హ్యాస్ సమ్ value. That value is called Parameter value. Sir, మరి HTML లో కీ పాయింట్ ఏంటి? HTML నుంచే కదా పారామీటర్స్ పంపించాల్సింది కదండి, HTML నుంచే కదా పారామీటర్స్ పంపించాల్సింది. మరి ట్యాగ్స్, వెరీ గుడ్. మరి there is one tag. The tag name is param. What is the tag name? Param tag. సో చూడండి ఎంత ఈజీ నేమ్ ఇచ్చారు. సో పారామీటర్ లో ఫస్ట్ 1 2 3 4 5 లెటర్స్ అన్నమాట. ఈ ట్యాగ్ పర్పస్ ఏంటి? This tag is used to send parameters to applet from ఎక్కడ నుంచి, HTML. సో దీనికి అట్రిబ్యూట్స్ ఉంటాయండి పారామ్ ట్యాగ్ కి. అట్రిబ్యూట్స్ ఏంటంటే ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే సెకండ్ అట్రిబ్యూట్ ఏంటంటే వాల్యూ. ఓకే, నేమ్. మీరు ఈజీ కూడా గుర్తుంచుకోవచ్చు, ఇప్పుడే చెప్పా. ప్రతి పారామీటర్ నేమ్ ఉంటుంది, వాల్యూ అని చెప్పాగా. పారామ్ ట్యాగ్ కూడా ఏముంటుంది, 2 అట్రిబ్యూట్స్, నేమ్, వాల్యూ. ఇదేం స్పెసిఫై చేస్తుంది? నేమ్ ఆఫ్ ది పారామీటర్. నెక్స్ట్ ఇది specifies the value of the parameter. It specifies value of the parameter. రైట్. ఇప్పుడు నేను కొంతమందిని ర్యాండమ్ గా క్వశ్చన్స్ అడుగుతా అండి, ఆన్సర్ చెప్పాలి. ఓకేనా?
చూడండి అమ్మా, పూజిత ఈసీ సార్ చూడండి, మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? పాస్ పారామీటర్స్ టు అప్లెట్స్. అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి పారామీటర్స్ పంపించాలి? మనము హెచ్టిఎంఎల్ నుంచి జావా ప్రోగ్రామ్ కి పారామీటర్స్ ని సెండ్ చేయాలి. పారామీటర్స్ సెండ్ చేయాలి అంటే మీ బ్రెయిన్ లో ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండాలి? 2 క్వశ్చన్ మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎలా సెండ్ చేయాలి, ఎక్కడికి సెండ్ చేయాలి. ఎలా అంటే అదే ఎక్కడి నుంచి సెండ్ చేయాలి, ఎవరికి సెండ్ చేయాలి? హెచ్టిఎంఎల్ నుంచి సెండ్ చేస్తాం, ఆపరేటర్ సెండ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి? హెచ్టిఎంఎల్ నుంచి ఎలా సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేస్తాం. మరి హెచ్టిఎంఎల్ నుంచి సెండ్ చేయాలంటే హెచ్టిఎంఎల్ లో కీ పాయింట్ ఏంటి? ట్యాగ్స్. మరి ఏ ట్యాగ్ యూస్ చేసుకొని మనం హెచ్టిఎంఎల్ నుంచి అప్డేట్ కి పారామీటర్స్ ని పంపిస్తాం? పారం ట్యాగ్ యూస్ చేసుకొని. ఆబ్వియస్లీ, వెరీ గుడ్. పారం ట్యాగ్ కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి? 2 అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ దోస్? నేమ్ అండ్ వాల్యూ. నేమ్ ఏం స్పెసిఫై చేస్తుంది? పారామీటర్ నేమ్ ని స్పెసిఫై చేస్తుంది. వాల్యూ? పారామీటర్ యొక్క వాల్యూని స్పెసిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ a = 10 అని ఉంది. అందరూ వినండి అమ్మా. a = 10 అని ఉంది. దీన్ని ఇప్పుడు పారామీటర్ కింద రాయాలంటే, ట్యాగ్ ఫార్మాట్ లో రాయాలంటే ఎలా రాస్తాం? ఇక్కడ పారామీటర్ నేమ్ ఏంటి? పారం. ఇక్కడ పారామీటర్ నేమ్ a. వాల్యూ ఏంటి? వాల్యూ ఏంటి? 10. సో ఇక్కడ రాయాలంటే ఎలా రాస్తాం? పారం నేమ్ ఈక్వల్ టు ఏంటి? నేమ్ a. వెరీ గుడ్. వాల్యూ 10. పారం ట్యాగ్ క్లోజ్ ది ట్యాగ్. అర్థమైందా అండి అందరికి? ఓకేనా? రైట్. ఇది చూడండి. నెక్స్ట్ ఉజ్వల ఈసీ సిఎస్సి. p = 20. చెప్పండి అమ్మా, ఎలా రాస్తాం? పారం నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో 20. రైట్. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆపరేట్ ప్రోగ్రామ్ నుంచి ఒకటే హెచ్టిఎంఎల్ నుంచి ఒకటే పారామీటర్ ని పాస్ చేయొచ్చా, మల్టిపుల్ పారామీటర్స్ ని పాస్ చేయొచ్చా? మల్టిపుల్ పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు. ఎన్ని పారామీటర్స్ ని పాస్ చేయాలంటే అన్ని పారామ్ ట్యాగ్స్ రాస్తాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ఈ పారామ్ ట్యాగ్ ని ఖచ్చితంగా అప్డేట్ ట్యాగ్ లోపల రాయాలి. రూల్ ఈస్ ఏంటి? పారామ్ ట్యాగ్ must be written in should be placed applet tag inside applet tag. It is the rule. Okay na? So అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాస్తా, applet code equal to some ఏదో పేరు demo.java demo.class height equal to some 300, width equal to 100 అని applet tag ని క్లోజ్ చేయకూడదు. param name equal to 10, name equal to a, value equal to 10, param tag close. Next itla param name equal to b, value equal to some 20, param tag close. ఇట్లా మీకు ఎన్ని పారామ్ ట్యాగ్స్ కావాలంటే అన్ని పారామ్ ట్యాగ్స్ రాసి లాస్ట్ లో ఏ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి? applet tag opening, ఇది applet tag opening, applet tag closing. సో మధ్యలో ఏం రాస్తాం? ఎన్ని పారామ్ ట్యాగ్స్ కావాలంటే అన్ని పారామ్ ట్యాగ్స్ రాస్తాం. ఓకే రైట్. ఇన్ దిస్ వే వీఆర్ సెండింగ్ పారామీటర్స్ టు applet program from HTML. ఇప్పుడు ఏం తెలియాలి మీకు? హౌ టు రిట్రైవ్ parameter
values. How to retrieve parameter values from parameter names. Parameters that are coming from to applet program. అమ్మ డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. చాలా మంచి కాన్సెప్ట్ చెప్తున్నాను బట్ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, ఇప్పుడు HTML నుంచి జావాకి పారామీటర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, జావాలో HTML నుంచి వచ్చిన పారామీటర్స్ లో ఉన్న వాల్యూస్ ని రిట్రైవ్ చేయాలి. అవును కదా? మరి జావాలో కీ పాయింట్ ఏంటి? మెథడ్. మెథడ్స్. వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు నా టాస్క్ ఏంటి, HTML నుంచి వచ్చిన పారామీటర్ లో ఉన్న వాల్యూ రిట్రైవ్ చేయాలి. అంటే నాకు ఏం కావాలి, లాజిక్ కావాలి. ఆ లాజిక్ ఒక మెథడ్ డెఫినేషన్ లో ఉంటుంది. ఆ మెథడ్ పేరు ఏంటంటే గెట్ పారామీటర్. వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? గెట్ పారామీటర్. Get parameter. అనూష Sir. హలో, ఇంతకంటే ఈజీ నేమ్ ఏమన్నా ఉంటుందా అమ్మ పెట్టడానికి? గెట్ పారామీటర్ ఉండదు కదా? రైట్. సో గెట్ పారామీటర్ మెథడ్ పర్పస్ ఏంటి, HTML నుంచి వచ్చిన పారామీటర్ లో ఉన్న వాల్యూస్ రిట్రైవ్ చేస్తారు అనమాట. అలా జరగాలంటే గెట్ పారామీటర్ ఏం చేయాలి? కాల్ Call చేయాలి. చేయాలి. కాల్ చేయాలి. మరి కాల్ చేయాలంటే అది స్టాటిక్ గా ఇన్స్టాన్స్ గా తెలియాలి. అది ఏ క్లాస్ లో ఉందో తెలియాలి. ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఆఫ్ is a predefined method of applet class. This method is used to retrieve Peter. or receive or retrieve parameter value for the parameter value. Okay na? Parameter value ని retrieve చేస్తాం. అయితే ఈ మెథడ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మెథడ్ పారామీటర్ నేమ్ చెప్తే దాని వాల్యూ రిటర్న్ చేస్తుంది. జస్ట్ లైక్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మీకు మ్యాప్ చెప్పాను, అంటే కీ చెప్తే వాల్యూ వస్తుంది కదా. ఇక్కడ కూడా గెట్ పారామీటర్ మనం ఏమి ఇవ్వాలి, పారామీటర్ నేమ్ ఇస్తే అదేం రిటర్న్ చేస్తుంది, కరెస్పాండింగ్ పారామీటర్ వాల్యూ. అంటే ఇప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్ ఉంటుందా ఉండదా? గెట్ పారామీటర్ కి ఉంటది సార్. ఆర్గ్యుమెంట్ కింద ఏమి ఇవ్వాలి? Parameter. పారామీటర్ నేమ్. పారామీటర్ నేమ్ ఇవ్వాలి. అది తిరిగి నాకు ఏమిస్తుంది? నేమ్ ఇస్తే తిరిగి నాకు ఏమిస్తుంది? వాల్యూ వస్తుంది. అంటే రిటర్న్ టైప్ కోడ్ ఉంటది కదా. రైట్. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మరి ఇప్పుడు గెట్ పారామీటర్ ఎలా కాల్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. నా దగ్గర క్లాస్ ఏ అని ఒక క్లాస్ ఉంది, ఓకేనా? క్లాస్ ఏ, ఇందులో పబ్లిక్ వైడ్ 1 అని ఉంది. ఓకే, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, దీని లోపల పబ్లిక్ వైడ్ 2 అని ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 2 classes. క్లాస్ ఏ, క్లాస్ బి, Class B. క్లాస్ బి. క్లాస్ ఏ కి క్లాస్ బి కి మధ్యలో రిలేషన్ ఉందా? ఉంది సార్. రైట్. ఏంటి ఆ రిలేషన్? B is the extension of A. Class of the A. బి సబ్ క్లాస్ ఎవరికి? ఏ కి సబ్ క్లాస్. ఓకేనా? ఇప్పుడు బి లో ఏ లో ఉన్న 1 మెథడ్ ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఏ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? No sir. No sir. ఆటోమేటిక్ డైరెక్ట్ గా 1 అని కాల్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి అమ్మా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు మీ బర్త్డే, ఈ రోజు మీ బర్త్డే, ఓకేనా? మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఒక ఇన్విటేషన్ కార్డు కొట్టించి మీ డాడీకి ఇచ్చి, ఈ రోజు సాయంత్రం మన ఇంట్లో నా బర్త్డే జరపబడుతుంది, మీరే జరుపుతున్నారు, ఖచ్చితంగా నా బర్త్డేకి రాగలరు, షార్ప్ గా అటెండ్ అవ్వగలరు అని చెప్పేసి లెటర్ ఇస్తారా? ఇన్విటేషన్ ఇస్తారా? అవసరం లేదు. ఎందుకంటే మీ ఫాదర్ ఎవరు? సూపర్ క్లాస్, మీరు ఎవరు? సబ్ క్లాస్.
జావాలో ఒక ఫెసిలిటీ ఉంది, ఏంటంటే అది సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని సబ్ క్లాస్ లో డైరెక్ట్ కాల్ చేయొచ్చు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. అర్థమైందా అండి? Yes, sir. ఇన్ జావా we can call super class methods directly in its subclass directly. Directly. There is no need of Object. ఆబ్జెక్ట్. ఇంకో చిన్న విషయం, మిగతా 5th యూనిట్ మొత్తం ఈ స్టోరీ చుట్టూనే తిరిగిద్దండి. ఏది ఇప్పుడు నేను రాసిన పాయింట్ ఉంది కదా, అది ఇన్ జావా we can call super class methods directly. That means there is no need of ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు గెట్ పారామీటర్ ఏ క్లాస్ లో మెథడ్? Applet class. applet class లో మెథడ్. ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా applet class సబ్ క్లాసెస్ కదా, applet ప్రోగ్రామ్స్ అన్ని కూడా సబ్ క్లాసెస్ కదా. మరి ఇప్పుడు నా క్లాస్ లో applet క్లాస్ సబ్ క్లాస్ కాబట్టి నా క్లాస్ లో applet క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు గెట్ పారామీటర్ ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ అవసరమా? నో, డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో లిసన్ హియర్, పారామీటర్ వాల్యూస్ ఆల్వేస్ కూడా స్ట్రింగ్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎందులో రాస్తున్నారు, అది 10 రాశారు కానీ ఎందులో పెట్టారు 10 ని? డబుల్ కోట్స్. అంటే డబుల్ కోట్స్ లో ఏదన్నా రాస్తే స్ట్రింగే కదా. రైట్. ఇప్పుడు ఎలా కాల్ చేస్తాం? స్ట్రింగ్ ఈక్వల్ టు get parameter of a అని రాశారు. అర్థమైందా? రైట్. get parameter of a అని రాశారు. అంటే a అనే పారామీటర్ లో వాల్యూ ఎంత ఉంది? 10. ఏ ఫార్మాట్ లో ఉంది? String. అంటే ఈ ప్లేస్ లోకి 10 వస్తుంది. ఏ ఫార్మాట్ లో వస్తుంది? String ఫార్మాట్ లో వస్తుంది. కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నా, నేను స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నా. అర్థమైందా అండి? రైట్. నెక్స్ట్, అంటే ఇప్పుడు ఇందులోకి ఎంత వస్తుంది? 10 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. సార్ నేను ఇంటీజర్ లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇంటీజర్ డాట్ పార్సింగ్ మెథడ్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, స్ట్రింగ్ s2 ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఇందులోకి ఏమొస్తుంది? 20 వస్తుంది. ఏ ఫార్మాట్ లో వస్తుంది? ఇన్ ఫార్మాట్ లో వస్తుంది. అంటే 20 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. అర్థమైందా అండి? రైట్. So in this way we are passing in the retrieving parameters to applet program. So ఇప్పుడు get parameter ని డైరెక్ట్ గా ఎందుకు కాల్ చేసానో అర్థమైందా? ఫస్ట్ పాయింట్. ఎందుకని చెప్పండి. మనం రాసే క్లాసెస్ అన్ని సబ్ క్లాసెస్ కాబట్టి డైరెక్ట్ కాల్ అంటే ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే జావాలో ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటి ఆ ఫెసిలిటీ? జనరల్ గా అయితే ఒక క్లాస్ లో ఉన్న మెథడ్ ఇంకో క్లాస్ లో కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ కావాల్సిందే. కానీ సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని సబ్ క్లాస్ లో కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. గెట్ పారామీటర్ ఆబ్జెక్ట్ క్లాస్ లో కాబట్టి ఆబ్జెక్ట్ నా క్లాస్ కి సబ్ క్లాస్, నా క్లాస్ కి సూపర్ క్లాస్ కాబట్టి గెట్ పారామీటర్ ని మనం డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? రైట్. ఓ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి అమ్మా. ఏది? ఎడిట్ ప్లస్ ఓపెన్ చేసి open edit plus file new others java చెప్పండి. public class పేరేమిద్దాం? ఏదో ఒకటి మెసేజ్ అని మనం మెసేజ్ extends Applet. So listen here,
ఇప్పుడు దీని లోపల ఓ పని చేస్తున్నా, ఫస్ట్ HTML కోడ్ రాస్తున్నా, మీకు ఏం ప్రాబ్లం లేదు కదా. స్లాష్ No, sir. లేదు సార్. స్లాష్ స్టార్ ఆప్లెట్ కోడ్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ క్లాస్ Message dot class. మెసేజ్ డాట్ క్లాస్ ఐడి ఈక్వల్ టు 300 width ఈక్వల్ టు 300. Param. ఒక పారామీటర్ ని పాస్ చేద్దాం అనుకుంటున్నాం. param Name equal to A. నా ఇష్టం వచ్చిన పేరు ఇద్దాం అనుకుంటున్నాం. నేమ్ ఈక్వల్ టు P అని ఇచ్చా, వాల్యూ ఈక్వల్ టు జావా అని ఇచ్చా. ఓకేనా, నా ఇష్టం వచ్చిన కదా param అని రాశాను. applet tag స్టార్ స్లాష్ అంటే ఇప్పుడు Slash. ఎన్ని పారామీటర్స్ పాస్ చేద్దాం అనుకుంటున్నా నేను? Only one parameter. రైట్. ఆ పారామీటర్ నేమ్ ఏంటి? B. దాని వాల్యూ ఏంటి? Java. రైట్. ఇప్పుడు applet క్లాస్ యూస్ చేసుకున్నా కాబట్టి పైన import Import చేస్తాం. Import Java. Applet applet start. పెయింట్ మెథడ్ లో లాజిక్ రాద్దాం అనుకుంటున్నాం. పబ్లిక్ వైడ్ పెయింట్ గ్రాఫిక్స్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన పారామీటర్ లో ఉన్న వాల్యూని ఇక్కడ రిట్రైవ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఏం చేశాను? స్ట్రింగ్ S equal to get parameter of పారామీటర్ నేమ్ ఏంటి? P. లిజన్ హియర్. ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అక్కడ అదే ఇవ్వాలి. అర్థమైందా అండి? మీ ఇష్టం వచ్చింది ఇవ్వకూడదు. Yes, మీరు sir. పారామీటర్ నేమ్ చెప్తే దాని వాల్యూ ఇస్తారు అనమాట. అంటే ఇప్పుడు S లోకి వచ్చి ఏం స్టోర్ అయితే Java. జావా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఊరికనే S ఈక్వల్ టు, నేను మళ్ళీ మారుస్తున్నాను, S ఈక్వల్ టు I love India. ప్లస్ ఎస్ అని రాశారు. ఈ డాట్ డ్రా స్ట్రింగ్ S, 10, 50 అని రాశారు. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. ఇంకో విషయం, ఇక్కడ గ్రాఫిక్స్ క్లాస్ కూడా యూస్ చేసుకున్నా కాబట్టి ఏ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి? సేవ్. పేరేంటి? మెసేజ్ సేవ్. రైట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలన్నా ఎగ్జిక్యూట్ చేయాలన్నా Java. Message dot Java. Command prompt. ELS. A drive, F F drive. ELS, CD for Java 2020. ELS, CD, applets. ELS, Java C. చెప్పండి. Message dot Java. Message dot Java. Next. Applet viewer. Message dot Java. Message dot Java. Applet viewer message dot Java అని ఎంటర్ కొడితే ఏ మెథడ్ కాల్ అయితే ఎవ్రీథింగ్ జరిగితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మెసేజ్ డాట్ క్లాస్ ఏ మెథడ్ కాల్ అయింది? ఇక్కడ ఉన్నది ఒక మెథడ్ కదా, ఏ మెథడ్? పెయింట్ మెథడ్ కాల్ అయింది. గెట్ పారామీటర్ ఆఫ్ P అని రాస్తే ఈ ప్లేస్ లోకి ఏమొస్తుంది? Java. S లో ఏం స్టోర్ అయింది? జావా అని స్టోర్ అయింది. నెక్స్ట్ లైన్ కి వస్తుంది. S ఈక్వల్ టు I love ప్లస్ జావా ఏమైంది? I love Java. I love Java. అర్థమైందా? ఊరికనే కొంచెం ఎక్స్టెండ్ చేశానండి. S లో జావా వచ్చింది. స్ట్రింగ్ S అంటే S క్రియేట్ అయింది.
ఎస్ లో వచ్చి ఏం స్టోర్ అయింది? జావా అని స్టోర్ అయింది. నెక్స్ట్ సెకండ్ లైన్ కి వెళ్ళింది. ఐ లవ్ ప్లస్ ఎస్ లో ఏమిటి? జావా. ఐ లవ్ ప్లస్ జావా ఏమైంది? ఐ లవ్ జావా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ జావా ఓవర్ రైడ్ అయిపోయి I love Java. ఐ లవ్ జావా. ఐ లవ్ జావా. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. డ్రాస్టింగ్ మెథడ్ పర్పస్ తెలుసు కదా. శాండ్ బాక్స్ మీద ఎస్ లో ఏముంది? డిస్ప్లే చేస్తుంది. శాండ్ బాక్స్ ఎస్ లో ఏముంది? I love Java. కాబట్టి మీకు ఏమైనా వస్తుంది? గుడ్. వచ్చిందా? వచ్చిందమ్మా? జావా. Yes, sir. Right. That's it. This is the way of passing parameters to app. HTML.